వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో టుడే వచ్చేసి వ్లాగ్ ఏంటంటే సెల్ఫ్ కేర్ విత్ హర్షు. సో బేసిక్గా మన అమ్మాయిలకి ఫేస్ ప్యాక్లు ఎక్సెట్రా 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 బ్యూటీ పార్లర్కి వెళ్ళడం, వ్యాక్సిన్ చేయించుకోవడం అండ్ ఫేషియల్ చేయించుకోవడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడైనా మనం పార్టీస్కి, వెడ్డింగ్స్కి వెళ్ళినా కానీ మనం అందరిలో చాలా అందంగా కనిపించాలని ఏ అమ్మాయి అయినా అనుకుంటుంది, ఇన్నర్ ఫీలింగ్ అనమాట. సో ఈరోజు ఏంటంటే మామూలుగా మనం పార్లర్కి వెళ్ళి ఎంతో 5,000, 6,000, 10,000 ఇంత పెట్టి గోల్డ్ ఫేషియల్, ఫ్రూట్ ఫేషియల్ ఇలా చాలా టైప్ ఆఫ్ ఫేషియల్స్ అనేది మనం చేసుకుంటూ ఉంటాము. కానీ ఈరోజు ఇంట్లో ఫేషియల్ చేయించి, అంటే నేను ఫేషియల్ చేయించుకొని మీకు ఆ రిజల్ట్ ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను ఈరోజు. మనం ఫేషియల్ చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఓకేనా? అండ్ లైక్, షేర్, కామెంట్ మాత్రం అసలు మర్చిపోవద్దు. కామెంట్స్ పెట్టండి. ఇలాంటి సెల్ఫ్ కేర్ విత్ హర్షు ఇంకెన్నో వీడియోస్ మీకోసం నేను తీసుకొస్తాను, ఓకే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫేషియల్ అది స్క్రబ్బింగ్ చేసుకుందాం. ఫస్ట్ స్క్రబ్బింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం కూల్డ్ వాటర్తోని మంచిగా ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేసేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఎలా ఉందో నా స్కిన్ అనేది మీరు మంచిగా అబ్జర్వ్ చేయండి. సో ఈ స్కిన్ ఇప్పుడు నేను ఫేషియల్ చేశాక ఈ స్కిన్ ఎలా మారిపోతుంది, ఈ ఫేస్ గ్లోయింగ్ అనేది ఎలా వస్తుందో మీకు లైవ్లో నేను. సో మనం ఫస్ట్ స్క్రబ్బింగ్ కోసం ఒక బౌల్ తీయాలి, ఒక ప్లేట్ ఆర్ బౌల్ ఏదైనా మీ ఇష్టం. నా దగ్గర ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. సో ఇలా పెట్టేసి ఫస్ట్ టేబుల్ స్పూన్ ఆఫ్ బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ ఉప్మా రవ్వ అనేది 1 స్పూన్ వేయాలి. అంటే 1 స్పూన్ సరిపోకపోతే మీ ఫేస్ బట్టి అండి, మీరు పాలు కదా, ప్యాకెట్ పాలైనా సరే, ఆర్ఎల్స్ మీ దగ్గర పట్టి పాలైనా సరే. ఇది ఒక 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక లెమన్ అనేది మనం ఇందులో ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ అనేది తీసేసి దీన్ని నీట్గా లెమన్ పడని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. కొంచెం పాలు ఎక్కువ వేసుకొని స్టార్ట్ చేసుకుంటే కొంచెం పరిచయం ఉంటుంది కదా. సో మనకి లెమన్ పడదు అని వాళ్ళు లెమన్ స్కిప్ చేసుకోవచ్చు, ఏమవుతుంది. సో నేనైతే హాఫ్ అంటే చిన్న సైజ్ హాఫ్ లెమన్ అనేది తీసుకున్నాను. సో ఇది మొత్తం కలిపేసుకోవాలి. నాకు పాలు సరిపోలేదు కదా, కొంచెం డ్రైగా ఉంది, పెట్టడానికి కొంచెం వేసి పెట్టుకోవడానికి ఈజీగా ఉందంటే ఇంకా కొంచెం హాఫ్ స్పూన్ పాలు అనేది మిక్స్ చేశాను. సో ఎలా దీన్ని రెడీ చేసుకోవాలి అనేది మనం ఆల్రెడీ చూసేసాము. సో ఇప్పుడు నేను దీన్ని స్క్రబ్ చేసుకొని మీకు చూపిస్తాను, అంటే ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుంది. సో నేను మీకు ఈ స్కిన్ మొత్తం నా ఫేస్ ఎలా జెంటిల్గా మసాజ్ చేయాలి, ఏ ప్రాసెస్లో వెళ్ళాలనేది మీకు నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి, ఓకేనా? దగ్గర కూడా పెట్టుకోవచ్చు. నెక్ బ్లాక్గా ఉన్నప్పుడు కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది ట్యాన్ అంతా రిమూవ్ అవ్వడానికి. సో మనం ఉందండి. సో మనం ఇంకా ఇలా ఇలా జెంటిల్గా మసాజ్ చేయాలి. ఫస్ట్ ఇలా పెట్టేసుకొని ఫేస్కి ఇందులో పడిపోతుంది కదా, వేసుకొని ఇది ఫేస్కి చాలా మంచిదండి. మనం ఏ ఫేస్ ప్యాక్లో అయినా, మామూలుగా మనం బ్యూటీ పార్లర్లో వెళ్ళినా కానీ ఈ మిల్క్ యాడెడ్ క్రీమ్స్ ఉంటాయి కొన్ని, అవి ఎక్కువ యూజ్ చేస్తారు. కాబట్టి మన ఫేస్ మంచిగా స్క్రబ్బింగ్ అనేది 2 మినిట్స్ చేసేసుకున్నాక మంచిగా చల్ల నీళ్ళతో, కూల్ వాటర్తో ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోండి. సో ఫేస్ వాష్ అనేది నేను చేసేసుకున్నాను. చూడండి ఎంత, మీరు ఇంతకుముందు నా ఫేస్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఉంది చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇందాక ఇక్కడంతా బ్లాక్ ఉండే, అంటే ట్యాన్ వల్ల అది. సో ఇప్పుడు మీకు ఆ తేడా అనేది కనిపించట్లేదు. నేను ఎలాంటి ఫిల్టర్ పెట్టలేదు గైస్, ట్రస్ట్ మీ, నిజంగా చెప్తున్నా. ఫిల్టర్లు కూడా నేను ఏం పెట్టకుండానే మీకు నా ఒరిజినల్ ఫేస్ అనేది చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్యాక్ ఎలా పెట్టుకోవాలి, ఫేస్ ప్యాక్ అనేది నేను మీకు చూపించేస్తాను. ఫేస్ ప్యాక్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది నేను చూపించేస్తా. స్కిప్ చేయకుండా వీడియో చూస్తేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాను అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలో చూసేద్దాం ఇప్పుడు. వేసుకుంటే మళ్ళీ మొహం అంతా పసుపు అయిపోయి త్వరగా వెళ్ళదు. సో ఈ పసుపు అండ్ పసుపు ఏంటంటే మనం నార్మల్గా బయట కొనే ప్యాకెట్స్లో పసుపు కన్నా మనం పట్టిస్తాం కదా పసుపు, వాటితోని ఆ పసుపు అండి ఇది. సో అది ఉన్న వాళ్ళు ఎక్కువగా అదే ప్రిఫర్ చేయండి. లేదు అంటే ప్యాకెట్లో పసుపు కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ప్యాకెట్లో పసుపు ఏమో కెమికల్స్ కలుస్తాయి, ఇదేమో న్యాచురల్గా ఉంటుంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో హాఫ్ స్పూన్ టర్మరిక్ అనేది యూజ్ చేయండి. ఇందులో వేస్తాను హాఫ్ స్పూన్ టర్మరిక్ అండ్ 1 స్పూన్ శనగపిండి. శనగపిండి మనకు తెలుసు కదా, బజ్జీలలో ఎక్కువగా వాడతాము ఆ శనగపిండి అని. శనగపిండి 1 స్పూన్ వేసేసుకోవాలి. నెక్స్ట్ హనీ వేసుకోవాలి.
అండ్ నేను ఇది హాఫ్ ఇందులో వేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిపాలతో మిక్సింగ్ అనేది మనం చేసుకోవాలి. సో ఎక్కువగా పలసగా కూడా ఉండొద్దండి, పలసగా ఉంటే కూడా మనకి ఇలా అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఒక కొంచెం లెమన్, లైట్గా లెమన్ అవసరం లేదనుకునే వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఈ గింజలు తీసుకోకుండా గింజలు తీసేసి, నాకు ముల్తాని మట్టి అనేది నేను ఎక్కువగా యూజ్ చేయను, ఎందుకంటే నా స్కిన్కి అంత అది సెట్ అవ్వదు. సో మీకు ఎవరికైనా ముల్తాని మట్టి బాగా పనిచేస్తుంది, మంచి రిజల్ట్ వస్తుందంటే ఒక హాఫ్ స్పూన్ ముల్తాని మట్టి కూడా వేసుకోవచ్చు. అవసరం లేదు, వద్దు అనుకుంటే, మా దగ్గర లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా గోల్డెన్, సో ఇలా మొత్తం ఫేస్ అనేది నీట్గా ప్యాక్ మొత్తం అప్లై చేసేసుకో. సో గాయస్, నేనైతే ఇక్కడ నీట్గా మసాజ్ అనేది చేసేసుకున్నాను. అండ్ మంచిగా చిన్స్కి కానీ అండ్ నోస్కి కానీ అప్పర్ లిప్ నీట్గా మసాజ్ చేసుకోవాలన్నమాట. కొంచెం స్మూత్గా, అంటే మరీ గట్టిగా స్మూత్ కాకుండా సున్నితంగా సెన్సిటివ్గా అలా స్మూత్ అలా మసాజ్ చేసుకుంటూ అలా కాసేపు ఒక 2-3 మినిట్స్ అన్న మసాజ్ మంచిగా చేసుకోవాలి. అలా అయితేనే మంచి మన ఫేస్కి అనేది మంచి గ్లో వస్తుంది, ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయి. ఇలా ఒక 2 మినిట్స్ చేసేసుకొని మంచిగా డ్రై అయిపోవాలండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంచుకున్నా పర్లేదు, అంటే మొత్తం డ్రై అయిపోవాలి. ఎక్కడ పలసగా వాటరీ ఉండొద్దు. మొత్తం ఎండిపోయాక కూల్ వాటర్తోని మంచిగా స్క్రబ్ చేసుకుంటూ, ఇందాక ఇంత చూపించే కదా ఇలా 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 అనుకుంటూ మంచిగా ఫేస్ వాష్ అనేది చేసేసుకోండి. మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నేను ఫేస్ వాష్ చేయించుకొని ఒక 15 మినిట్స్ అయ్యాక ఫేస్ వాష్ చేయించుకొని మీకు చూపిస్తాను. సో ఫేస్ మీద మొత్తం డ్రైనెస్ అనేది వచ్చేసింది. ఇంకా నేను వాష్ చేసుకొని మీకు రిజల్ట్ ఎలా ఉందనేది నేను చూపిస్తాను. సో చూసారు కదా, మొత్తం డ్రై అయిపోయింది. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత నా ఫేస్ అంతా ఇలా మొత్తం డ్రై అయిపోయింది ఎక్కడ. సో ఫేస్ అనేది మంచిగా వాష్ చేసుకున్నా. ముందు ఫేస్కి అండ్ ఈ ఫేస్కి ఎంత డిఫరెన్స్ ఉందో లైవ్లో మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఒకసారి బ్యాక్వర్డ్ చేసేసుకొని వీడియో స్టార్టింగ్లో ఉన్న నా ఫేస్ని అండ్ లాస్ట్ ఎండింగ్కి స్కిప్ చేసుకుంటూ వచ్చి లాస్ట్లో ఉన్న నా ఫేస్ని కంపేర్ చేసుకుంటే మీకు ఈజీగా రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. సో చూసేసారు కదండి నా ఫేస్ ఎంత గ్లో అవుతుందో. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి, నేను ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశాను కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. వీక్లీ ట్వైస్ చేయండి. మంచిగా మీకు వెడ్డింగ్స్కి, మ్యారేజెస్కి మంచిగా యూజ్ అవుతుంది. సో తప్పకుండా ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్. బాయ్.